హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ సెషన్లో భాగంగా మనం గత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ నుంచి వచ్చినటువంటి బిట్స్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెషన్లో భాగంగా మరికొన్ని బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా మన అప్టేక్ జాబ్స్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. ఈ ఫుల్ కోర్సుకు సంబంధించి మొత్తం కూడా వీడియోలు మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొత్తం అన్ని సబ్జెక్టులతో కలుపుకొని విత్ మోడల్ పేపర్స్ తోటి మీకు కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ మనం ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి బిట్లను చూద్దాం. మొదటి ప్రశ్న, దీపు పాస్ ఈజ్ లొకేటెడ్ ఎట్. దీపు కనుమ లేదా దీపు పాస్. పాస్ ఇంగ్లీష్లో పాస్ అంటే మనకి తెలుగులో కనుమ అని అర్థం. మరి దీపు పాస్ లేదా దీపు కనుమ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉందండి? ఫస్ట్ వన్, కాశ్మీర్ ఆర్ నార్త్ వెస్ట్ హిమాలయాస్. కాశ్మీర్ లేదా మనకి వాయువ్య హిమాలయాలని అడుగుతున్నాడు. అరుణాచల్ హిమాలయాస్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు. పిరుపాంజల్ రేంజ్ ఇన్ హిమాలయాస్. అదేవిధంగా డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్. మరి ఈ యొక్క దీపు పాస్ లేదా దీపు కనుమ అనేది ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడుందండి దీపు కనుమ అనేది? దీపు కనుమ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయ ప్రాంతంలో ఉంది. అంతేకాదు మన భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి కనుమ కూడా ఈ దీపు కనుమనే. అందుకని మనకి రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే అరుణాచల్ హిమాలయాస్, అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయాస్. వీటిని మనకి తూర్పు హిమాలయాలని కూడా పిలుస్తారు. ఇవి మనకి మయన్మార్ దేశానికి భారతదేశానికి సహజ సిద్ధమైనటువంటి సరిహద్దులుగా ఉన్నాయి. అందులోనే తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి, అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయాల్లో తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి కనుమే యొక్క దీపు కనుమ లేదా దీపు పాస్. మరి హిమాలయాల్లో అనేక కనుమలు అనేవి ఉన్నాయి. అవి తీసుకుంటే మనకి సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి కనుమలు ఏంటంటే చాలా ప్రసిద్ధమైనటువంటి కనుమలు ఉన్నాయి సిక్కిం రాష్ట్రం. ఏంటంటే అవి సిక్కింలో ఉన్న కనుమలు తీసుకుంటే జీలప్లా నాథూలా కనుమలు. సో జీలప్లా నాథూలా కనుమలు మనకి సిక్కిం రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తీసుకుంటే లేదా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం తీసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క కనుమలు తీసుకుంటే జోజీలా కర్దుంగ్లా కనుమలు మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. అంటే సిక్కిం ప్రాంతంలో జీలప్లా నాథూలా కనుమలు ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జోజీలా కర్దూలాంగ్ పాసులు ఉన్నాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో తీసుకుంటే కనుక హిమాచల్ ప్రదేశ్లో తీసుకుంటే మరొక ప్రసిద్ధమైనటువంటి కనుమలు అదేంటయ్యా అంటే బారాలప్చాలా, అదేవిధంగా షిప్కీలా. బారాలప్చాలా, షిప్కీలా అనేటువంటి కనుమలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాలలో అనేక కనుమలు ఉన్నాయి. ఆ కనుమల్లో ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మనని అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ప్రశ్న ఏమి అడిగాడండి? దీపు పాస్ ఎక్కడుందన్నాడు. ఎక్కడుందండి దీపు పాసు? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, అది తూర్పు హిమాలయాల్లో భాగంగా. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఏమున్నాయండి? బారాలప్చాలా, షిప్కీలా అనేటువంటి కనుమలు ఉన్నాయి. సిక్కింలో ఏమున్నాయండి? జీలప్లా నాథూలా అనే కనుమలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో తీసుకుంటే జోజీలా కర్దుంగ్లా అనేటువంటి కనుమలు ఉన్నాయి. అదేవిధంగా మన స్వతంత్రానికి ముందు మన బ్రిటిష్ వారు మన భారతదేశానికి రాకముందు ఈ యొక్క అరబ్బులు మన భారతదేశంలోకి ఏ కనుమలు గుండా వచ్చారయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ గుండా బోరాన్ కనుమలు, అదేవిధంగా ఖైబర్ కనుమల గురించి, అంటే బోలాన్ కనుమలు మరియు ఖైబర్ కనుమల నుంచి మన అరబ్బులు మన భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి కనుమలన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం అరుణాచల్ హిమాలయాస్ అనేవి రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న, హే ఫీవర్ ఈజ్ నాట్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో దేని వలన హే జ్వరం అనేది సంభవించదు అని అడుగుతున్నాడు. అంటే చూడండి, హే ఫీవర్, హే జ్వరం అనేది ఈ క్రింది వానిలో దేని వలన సంభవించదు అంటున్నాడు. దేని వలన సంభవించదండి? మనకి తీసుకుంటే మనకి సెల్యులోజ్, అదేవిధంగా పోలెన్ అంటే పుప్పొడి, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా ఓజోన్. వీటిల్లో ఈ యొక్క హే జ్వరం అనేది దేనివల్ల సంక్రమించదంటే సెల్యులోజ్ వలన సంక్రమించదు. ఇక మిగిలినటువంటి ఈ మూడు వలన
వాస్తవానికి హే ఫీవర్ అనేది దేనివల్ల అంటే మనకి ఎలర్జీ అంటాం కదండి, ఎలర్జీ నుంచి వచ్చేటటువంటిదే ఈ యొక్క హే ఫీవర్ అనేది. సో కాబట్టి పుప్పొడి వలన మనకి ఎలర్జీ అనేది తొందరగా సంక్రమిస్తుంది. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ వంటి వాయువులు కూడా ఈ యొక్క హే ఫీవర్కి కారణమవుతాయి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనకి కానిది సంభవించదు అంటున్నాడు, నాట్ కాజ్డ్ అన్నాడు కాబట్టి మనకి సెల్యులోజ్ అనేటువంటిది ఈ యొక్క హే ఫీవర్కి కారణం కాదు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ద ప్రీ మాన్సూన్ షోవర్స్ విచ్ ఆర్ ఏ కామన్ ఫినామినన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కేరళ అండ్ కర్ణాటక ఆర్ లోకల్లీ నోన్ యాజ్. ప్రీ మాన్సూన్ షోవర్ని చూడండి తెలుగులో. కేరళ మరియు కర్ణాటక తీర ప్రాంతాల్లో సాధారణ దృగ్విషయంగా ఉన్న ఋతుపవనాల ముందస్తు జల్లులను స్థానికంగా ఏమంటారు? అంటే ఋతుపవనాలు సంభవించడానికి ముందు కేరళ కర్ణాటకలో, అంటే ఋతుపవనాలు ప్రవేశించడానికి ముందు అంటే అది వేసవి కాలంలో అవ్వచ్చు. మరి ఈ ఋతుపవనాలు ప్రవేశించడానికి ముందు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సంభవించే జల్లులను ఏమంటారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ మ్యాంగో షోవర్స్, సెకండ్ వన్ వింటర్ షోవర్స్, థర్డ్ వన్ నార్వెస్టర్స్, ఇక నాలుగోది బ్లోజమ్ షోవర్స్, పుష్పించే జల్లులు అన్నాం. సో ఈ విధంగా మాన్సూన్కు ముందు కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల్లో సంభవించేటటువంటి జల్లులను ఏమంటారయ్యా అంటే మనకి మామిడి జల్లులు అంటారు. దీనిని షెర్రీ బ్లోజమ్స్ అని కూడా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రం షెర్రీ బ్లోజమ్స్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే కాఫీ తోటలకు. సో ఈ విధంగా మామిడి తోటలు, మామిడి జల్లులని షెర్రీ బ్లోజమ్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు వాటిని. మరి వింటర్ షోవర్స్, నార్వెస్టర్స్, ఈ నార్వెస్టర్స్ అంటే మనకి ఉత్తర భారతదేశంలో ఈ యొక్క పశ్చిమ కల్లోలాల వలన పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ఈ యొక్క నార్వెస్టర్స్ సంభవిస్తాయి. వాటిని కాలా బైశాఖీలు అని కూడా పిలుస్తారు, కాలా బైశాఖీలు అంటారు. అదేవిధంగా బ్లోజమ్ షోవర్సు, శీతాకాలపు జల్లులు, ఇవన్నీ కూడా మనకి శీతాకాలం జల్లులు కాబట్టి శీతాకాలంలో ప్రధానంగా ఇవి పంజాబు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఇవి సంభవిస్తూ ఉంటాయి శీతాకాలంలో. అందుకని వాటిని వింటర్ షోవర్స్ అంటారు, లేదా శీతాకాలపు జల్లులు అంటారు. సాధారణంగా శీతాకాలంలో వర్షాలు ఉండవు, కానీ పంజాబు మరియు ఈ యొక్క హర్యానా ప్రాంతాలలో శీతాకాలంలో కొంత జల్లులు సంభవిస్తూ ఉంటాయి. అవి అప్పుడు సాగు చేసేటటువంటి గోధుమ పంటలకు కూడా శ్రేష్టమైనవి, అందుకని వాటిని శీతాకాలపు షోవర్స్ అంటారు. సో ఇది మన అడిగింది కర్ణాటక కేరళకు సంబంధించి కాబట్టి ఇది కూడా కాదు. నార్వెస్టర్స్ అంటే వెస్ట్ బెంగాల్, వీటిని కాలా బైశాఖి అంటారు. పుష్పించే జల్లులు ఇవి కూడా కాదు, మ్యాంగో షోవర్స్. సో ఇది రైట్ ఆన్సర్, మ్యాంగో షోవర్స్. రైట్. నెక్స్ట్ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏషియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏషియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అడుగుతున్నాడు. ఈ క్రింది వాటిలో ఆసియా ఖండంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి? ఆసియా ఖండంలోకే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్. ముందుగా చూడండి, షంఘాయ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది చైనాకు సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అది ఎన్ఎస్సి మన భారతదేశానికి సంబంధించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇది కూడా మన భారతదేశానికి సంబంధించింది. అదేవిధంగా టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్, ఇది జపాన్ దేశానికి సంబంధించి. అయితే వీటిలో ఏది మొట్టమొదటగా ఆసియా ఖండంలోకి, అంటే ఈ దేశాలన్నీ ఇప్పుడు షంఘాయ్ అంటే చైనా కానీ జపాన్ కానీ భారతదేశం ఇవన్నీ ఆసియా ఖండపు దేశాలే. అయితే ఆసియా ఖండంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అడుగుతున్నాడు. ముందు షంఘాయ్ తీసుకున్నాం అనుకోండి. ఈ షంఘాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి 1990లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడండి? నవంబర్ 26. అయితే ఇది ప్రారంభించింది 1990 నవంబర్ 26 అయినప్పటికీ దీని కార్యకలాపాలు మాత్రం 1990 డిసెంబర్ 19న జరిగింది. సో షంఘాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చైనాకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్. దీనిని 1990 నవంబర్ 26న ప్రారంభించినప్పటికీ దాని యొక్క కార్యకలాపాలు మాత్రం మనకి డిసెంబర్ 19 నుండి ప్రారంభమైనాయి. సో కాబట్టి ఇది 1990, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది ఎప్పుడు చేశారయ్యా? ఎన్ఎస్సి అంటాం మనం. దీన్ని మన సెబీ అనేది ఎప్పుడు గుర్తించిందయ్యా? స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు గుర్తించిందంటే 1992. దీన్ని వచ్చేసి 1992.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది 1875లో దీన్ని ప్రారంభించడం జరిగింది. టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకుంటే దీన్ని 1878లో ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఇయర్లు చూసినప్పుడు ఆసియా ఖండంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ అన్నారు కదండి. మనకి ఆల్రెడీ ఇయర్స్ తెలిసినాయి. 1990 నవంబర్ 26, 1992 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875, టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చి 1878. మరి ఇందులో అతి పురాతనమైనది ఏదండి? అతి పురాతనమైనది ఏదంటే మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది మన ఆసియా ఖండంలోకే అతి పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న, హూ ఇన్స్పైర్డ్ ద యంగ్ బెంగాల్ మూమెంట్? హూ ఇన్స్పైర్డ్ ద యంగ్ బెంగాల్ మూమెంట్? యువ బెంగాల్ ఉద్యమాన్ని, యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని లేదా మూమెంట్ను ప్రేరేపించిన వారు, ఇన్స్పైర్ అయినటువంటి వారు ఎవరు? ఈ యొక్క యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు లేదా ఇన్స్పైర్ అయ్యే ప్రధాన పాత్ర పోషించారు? ఫస్ట్ వన్ కృష్ణమోహన్ బెనర్జీ, కృష్ణమోహన్ బెనర్జీ. 2 హెన్రీ వివియన్ డిరౌజియో, హెన్రీ వివియన్ డిరోజియో. నెక్స్ట్ థర్డ్ వన్ మధుసూదన్ దత్. 4 రామ్ గోపాల్ ఘోష్. ఈ నలుగురు దాదాపు హెన్రీ వివియన్ డిరోజియో మినహాయించి మిగిలినటువంటి ముగ్గురు కూడా బెంగాల్ ప్రాంతానికి చెందినవారే. అయితే వీళ్ళల్లో ఈ యొక్క యంగ్ బెంగాల్ మూమెంట్ను ప్రభావితమై దానికి ఎక్కువ సేవ అందించిన వారు, ప్రారంభించిన వారు తీసుకుంటే కనుక హెన్రీ వివియన్ డిరోజియో అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఆంగ్లో ఇండియన్కి సంబంధించినటువంటి పోయెట్, ఆంగ్లో ఇండియన్ పోయెట్. ఈయన మన భారతదేశానికి 1826 ప్రాంతంలో రావడం జరిగింది. 1826 ప్రాంతంలో ఈ యొక్క ఆంగ్లో ఇండియన్ పోయెట్ అయినటువంటి ఈ హెన్రీ వివియన్ డిరోజియో అనేటువంటి ఆయన 1826లో భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత అప్పుడున్నటువంటి స్వతంత్ర పోరాటంలో బెంగాల్ వాళ్ళే మనకి ముందుగా ఉన్నారని మనకి తెలిసిన విషయమే. అయితే అప్పుడే చదువుకున్నటువంటి ఈ బెంగాలీలు బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకంగా యూత్లో ఒక ఉద్యమాన్ని కూడా, అంటే చాలా ఉద్యమాలు రావడం జరిగింది బెంగాల్ నుంచి ప్రారంభమైనాయి. అందులో ఒకటి యంగ్ బెంగాల్ మూమెంట్. ఆ యంగ్ బెంగాల్ మూమెంట్కి ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి, అంటే ఆంగ్లో ఇండియన్ పోయిట్ అయినటువంటి, అంటే అటు ఇంగ్లీష్లోనూ మన బెంగాలీలోనూ కవితలు రాసినటువంటి ఆయన. ఈయన ఆ యొక్క ఉద్యమానికి ప్రేరేపించడం అనేది జరిగింది. సో అయితే ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే 1820వ దశకం, అంటే ఈయన 26 వచ్చాడు. ఆ తర్వాత ఈ 1830 మధ్యలో, అంటే 1820 నుంచి 1830 మధ్యలో లేట్ 1820s ఎర్లీ 1830sలో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అంటే ఈయన మన భారతదేశానికి వచ్చి ఎప్పుడు వచ్చాడు? 1826లో వచ్చారు. 1826 తర్వాత ఈ ఉద్యమం అనేది బెంగాల్లో ప్రారంభమైంది. అయితే ఖచ్చితంగా డేట్ అయితే తెలియదు, కానీ ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే ఏం చెప్తారయ్యా అంటే లేటర్ 1820s అంటే ఎర్లీ 1830sలో ఈ ఉద్యమం బాగా ప్రాచుర్యంలో ఉంది బెంగాల్ ప్రాంతంలో. సో కాబట్టి దీనికి ఆన్సర్. మరి ఈ కృష్ణమోహన్ బెనర్జీ ఎవరండి? ఈయన బెంగాలీ అయినే కదా, మరి ఈయనేం పాత్ర పోషించాడండి? ఈయనకు సంబంధించిన విషయం ఏంటంటే కృష్ణమోహన్ బెనర్జీ అనేటువంటి ఆయన క్రిస్టియానిటీని లేదా క్రిస్టియానిటీకి ప్రభావితమై క్రిస్టియన్ అసోసియేషన్, అంటే క్రిస్టియన్ అసోసియేషన్, మన ఇండియాలో క్రిస్టియన్ అసోసియేషన్ ఒక సంస్థ స్థాపిస్తే దానికి మొదటి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ కృష్ణమోహన్ బెనర్జీ అనేటువంటి ఆయన. ఈయన బెంగాలీ అయినప్పటికీ ఈ యొక్క బెంగాల్లో ఈ యొక్క క్రిస్టియానిటీని ప్రాచుర్యం చేస్తూ క్రిస్టియానిటీని నమ్మి ఆ క్రిస్టియానిటీతో పాటుగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం ఏంటండి? బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్. ఈ బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్కి మొదటి ప్రెసిడెంట్గా ఈయన ఎన్నిక కావడం జరిగింది. చూడండి, ఇది చాలా రేర్ అయినటువంటి అంశం. బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్ యొక్క మొదటి ప్రెసిడెంట్ ఈ కృష్ణమోహన్ బెనర్జీ. ఈయన క్రిస్టియానిటీకి ప్రభావితమై ఆ మతాన్ని తీసుకుని దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది బెంగాల్ ప్రాంతంలో. ఇక మధుసూదన్ దత్, ఈయన ఎవరండి? ఈ మధుసూదన్ దత్ అనే ఉన్నాయంట బెంగాల్లో కవి, బెంగాల్ కవి ఈ మధుసూదన్ దత్. ఇక రామ్ గోపాల్ ఘోష్, ఎవరండి రామ్ గోపాల్ ఘోష్ అంటే ఈయన యంగ్ బెంగాల్ మూమెంట్లో ఈయన చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈయన ప్రేరేపించినటువంటి వ్యక్తి కాదు, ప్రారంభించిన వ్యక్తి కాదు, కానీ ఈ యంగ్ బెంగాల్ మూమెంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ రామ్ గోపాల్ ఘోష్. సో కాబట్టి వీటిల్లో మనకి హూ ఇన్స్పైర్డ్ ద యంగ్ బెంగాల్ మూమెంట్ అంటే హెన్రీ వివియన్ డిరోజియో. మరియు రైట్ ఆన్సర్ 2 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో హూ వాజ్ ద
ఫస్ట్ ఇండియన్ ఉమెన్ నాట్ ఉమెన్, ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి భారత మహిళా అధ్యక్షురాలు ఎవరు? మొదటి మహిళా అధ్యక్షురాలు అనట్లా, మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరుతున్నాడు? సో ఇందిరాగాంధీ, అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్. వీళ్ళల్లో మొదటి ముగ్గురు జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మహిళలే. కానీ విజయలక్ష్మి పండిట్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎప్పుడు కూడా వ్యవహరించలేదు. కాబట్టి ఇది మనం ఒమిట్ చేస్తే ముందుగా ముగ్గురు ఉన్నారు. ముందులో ఇందిరాగాంధీ ఎప్పుడు చాలా సంవత్సరాలు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ యొక్క జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు అంటే 1959 కాంగ్రెస్ సమావేశం. ఇది నాగపూర్లో జరిగింది. సో నాగపూర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిగా అధ్యక్షత వహించడం జరిగింది. ఈమె మన భారతీయ మహిళ. ఇక అనీ బెసెంట్, వాస్తవానికి అనీ బెసెంట్ ఈమె మన భారతీయ మహిళ కాదు, కానీ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. ఈమె ఎప్పుడు దించారండి? 1917 కలకత్తా సమావేశం. సో అనీ బెసెంట్ 1917 కలకత్తా సమావేశానికి. ఆ తర్వాత మరొక భారతీయ మహిళ సరోజినీ నాయుడు కూడా ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. ఆమె ఎప్పుడయ్యా అంటే 1925 కాన్పూర్. మరి ఇప్పుడు ఈ ముగ్గురు జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. అయితే భారతీయ మహిళ అని అడుగుతున్నారు కాబట్టి ఇందిరాగాంధీనా లేదా సరోజినీ నాయుడు? ఎందుకంటే అనీ బెసెంట్ ఈమె ఐరిష్ దేశానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఈమె మన భారతీయ మహిళ కాదు కాబట్టి ఆమెని ఒమిట్ చేస్తే ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు. ఇందిరాగాంధీ 1959లో నాగపూర్ సమావేశంలో అధ్యక్షత వహిస్తే సరోజినీ నాయుడు స్వతంత్రానికి ముందే అంటే 1925లోనే కాన్పూర్ సమావేశంలో ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. సో కాబట్టి ఇక్కడ మనకు అడిగిన దాంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే సరోజినీ నాయుడు ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ లేడీ హూ యాక్ట్ యాజ్ ఏ ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్. ఏ సెషన్లో అండి అంటే కాన్పూర్ సెషన్లో. సో కాబట్టి ఈ యొక్క సరోజినీ నాయుడు 1925 కాన్పూర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొదటి భారతీయ మహిళ. మరి మొదటి మహిళ అంటే ఎవరండి? అనీ బెసెంట్. మరి అనీ బెసెంట్ ఎప్పుడండి? 1917. ఎప్పుడు ఏ సమావేశం అండి? కలకత్తా సమావేశం. సో కాబట్టి మనకి మొదటి మహిళ అంటే అనీ బెసెంట్, మొదటి భారతీయ మహిళ అంటే సరోజినీ నాయుడు. అంతేకాకుండా వాళ్ళ సంవత్సరాలు, అదేవిధంగా ఆ సెషన్ జరిగినటువంటి ప్రాంతం కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది ఇట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు రైట్ ఆన్సర్ పెట్టడానికి. రైట్, నెక్స్ట్ ప్రశ్న. ఏ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. కాంతి సంవత్సరం అనేది దేనికి యూనిట్ అని అడుగుతున్నాడు. కాంతి సంవత్సరం అనేది దేని యూనిట్ అండి? దూరానిక, ద్రవ్యరాశిక, మాస్, టైం కాలానిక, లైట్ ఇంటెన్సిటీ అంటే కాంతి తీవ్రతక. సో ఈ విధంగా లైట్ ఇయర్ అనేది దేనికి ప్రామాణికం అని అడుగుతున్నాడు. లేదా ఏదికి యూనిట్కి ప్రామాణికం అంటున్నాడు, లేదంటే కనుక సరే దేనికి ప్రామాణికం అంటున్నాడు. ఏంటండి? డిస్టెన్స్ దూరానిక లైట్ ఇయర్ను ఉపయోగిస్తారు, మాస్ ద్రవ్యరాశిని కొలవటానిక, లేదా టైంని కొలవటానిక, లేదా లైట్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రతను కొలవటానికి ఈ యొక్క లైట్ ఇయర్ని ఉపయోగిస్తారు. అంటే లైట్ ఇయర్ని దూరాలను తెలుసుకోవటానికి ఉపయోగిస్తారు. అంటే దూరాలను తెలుసుకోవడానికి ఒక యూనిట్గా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది లేదా ఎన్ని మైల్స్ ఉంది ఇట్లా అడుగుతాం. సో కాబట్టి మనం దూరాన్ని తెలుసుకోవటానికి ఈ యొక్క లైట్ ఇయర్ను ఉపయోగిస్తాం. ద్రవ్యరాశి మాస్ పరిమాణం ఉందనుకోండి, మాస్ను చూస్తాం. లేదు కాలం, ఎంతకాలం అయింది, ఈ భూమి పుట్టి ఎంతకాలం అయింది, లేదా సౌర కుటుంబం ఎంతకాలం క్రితం వచ్చింది అలా తెలుసుకోవాలనుకోండి కాలం ఉపయోగిస్తాం. అదేవిధంగా కాంతి తీవ్రత ఎంత వేగంతో ఇట్లా వెళ్తుంది కాంతి తీవ్రత అనేది, అలా తీవ్రతను తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మనకి ఏమడిగాడండి? లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ అన్నాడు. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటండి? కాంతి ఒక సంవత్సర కాలంలో 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తే అది ప్రయాణం చేసిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటాం. అంటే కాంతి సంవత్సరానికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 365 రోజుల పాటు ప్రయాణించి ఎంత దూరం అయితే చేరుకుంటుందో ఆ మొత్తాన్ని కలిపి ఒక కాంతి సంవత్సరం అంటాం. అర్థమైందండి? అంటే మరి కాంతి వేగం చెప్పుకున్నా కదండి, 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లని, అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నా, లేదా సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అన్నా, రెండు ఒకటే. అంటే కాంతి వేగం. అలా కాంతి ఈ వేగంతో
ఎంతసేపు ప్రయాణం చేయాలండి? 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తే, అంటే కాంతి ఈరోజు ఇప్పుడు బయలుదేరింది, మళ్ళా నెక్స్ట్ సంవత్సరం అదే రోజుకి లేదా ఇదే రోజుకి ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో, ఎంత వేగంతో, సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో లేదా 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ వేగంతో ఎంత దూరం అయితే కవర్ చేస్తుందో లైటు, ఆ మొత్తాన్ని కలిపి ఒక కాంతి సంవత్సరం అంటాం. అంటే దూరాన్ని తెలుసుకోవటానికి కాంతి సంవత్సరం ఉపయోగం. వాస్తవానికి ఇలాంటి కాంతి సంవత్సరాలను ఖగోళ శాస్త్రంలో ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి లేదా ఒక నక్షత్ర మండలం నుంచి మరొక నక్షత్ర మండలానికి దూరాలను తెలుసుకోవటానికి ఈ కాంతి సంవత్సరాలను ఉపయోగిస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న. ఇన్ విచ్ ఇయర్ డిడ్ గాంధీజీ స్టార్టెడ్ ఏ ప్రొటెస్ట్ మార్చ్ టువర్డ్స్ ద సీ అగెన్స్ట్ ద బ్రిటిష్ మొనోపలీ ఆన్ సాల్ట్? ఇన్ విచ్ ఇయర్ డిడ్ గాంధీజీ స్టార్ట్ ఏ ప్రొటెస్ట్ మార్చ్ టువర్డ్స్ ద సీ అగెన్స్ట్ ద బ్రిటిష్ మొనోపలీ ఆన్ సాల్ట్? అంటే ఉప్పుపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో గాంధీజీ సముద్రం వైపు నిరసన పాదయాత్ర ప్రారంభించాడు? గాంధీజీ ప్రారంభించినటువంటి ఈ నిరసన పాదయాత్రనే సివిల్ డిజోబీడియన్ మూమెంట్ అని కూడా అంటారు, లేదా ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. అంటే బ్రిటిష్ వారు ఉప్పును తయారు చేయడానికి కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా స్థానికులైనటువంటి మన భారతీయులు కూడా ఉప్పు తయారు చేసుకోవచ్చు, మాకు హక్కు ఉండాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టాలను ఉల్లంఘించి, అంటే శాసన ఉల్లంఘనం అంటారు. నాట్ సివిల్ డిజోబీడియన్ అంటే శాసన ఉల్లంఘనం. బ్రిటిష్ వారు చేసిన శాసనాలను ఉల్లంఘిస్తూ గాంధీజీ ప్రారంభించినటువంటి ఈ ఉద్యమాన్నే మనం ఏమన్నామండి? సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ అన్నాము, లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నారు. ఇది గాంధీజీ ప్రారంభించాడు 1927, 1930, 1928, 1929. 1930 మార్చి 12. సో 1930 మార్చి 12న గాంధీజీ ఎక్కడి నుంచి అండి? తన ఆశ్రమం నుండి, సబర్మతి ఆశ్రమం నుండి దండి గ్రామానికి. ఎక్కడికండి? సబర్మతి ఆశ్రమం నుండి దండి గ్రామానికి. ఈ దండి గ్రామం అనేది ఎక్కడ ఉందండి? సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక గుజరాత్లో ఉన్నటువంటి ఒక గ్రామం. సో ఈ విధంగా గాంధీజీ 1930 మార్చి 12న బ్రిటిష్ వారు రూపొందించినటువంటి శాసనాలను ఉల్లంఘిస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది ఒక యాత్ర రూపంలో. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే తన ఆశ్రమం అయినటువంటి సబర్మతి ఆశ్రమం నుండి దండి గ్రామం వరకు. దీన్నే మనం సివిల్ డిజోబీడియన్ మూమెంట్ అంటాము, లేదా దండి సత్యాగ్రహం అంటాము. ఎప్పుడంటే 1930 మార్చి 12న ఇది ప్రారంభమైంది. ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్. ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏంటండి? ప్రపంచ సంతోష నివేదిక రిపోర్ట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏ సంవత్సరంలో మొదటిసారిగా ప్రచురించబడింది? అసలుకి ఈ ప్రపంచ సంతోష నివేదికను ఎవరు రూపొందిస్తారా, ఎవరు వెలువరిస్తారా అంటే యుఎన్ అరే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికను మనకి వెలువరిస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పటి నుంచి వెలువరిస్తున్నారు? 2015, 2010, 2012, 2012. సో 2015, 2010, 2017, అది 2012. ఈ విధంగా ఈ 4 ఏ సంవత్సరం నుండి యుఎన్ఓ వారు ప్రపంచ సంతోష నివేదికను వెలువరించడం జరుగుతుందంటే 2012. సో 2012 నుండి ప్రతి సంవత్సరం ఈ నివేదికను వెలువరించడం జరుగుతుంది యుఎన్ఓ. ఓకే, అంతేకాకుండా ప్రతి సంవత్సరం మార్చి 30ని ప్రపంచ సంతోష దినోత్సవంగా జరుపుకుంటూ కూడా ఉన్నాం. సో కాబట్టి ఎప్పుడు ప్రపంచ సంతోష దినోత్సవం ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామయ్యా అంటే మనకి ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మార్చి 30న. సో ప్రతి సంవత్సరం మార్చి 30న ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ప్రపంచ సంతోష దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ప్రశ్న. పెన్సిలియం అనేది ఒక ఏంటండి? పెన్సిలియం సైన్స్ బిట్ అండి ఇది. పెన్సిలియం అనేది ఒక బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ, అదేవిధంగా ఆల్గే. వీటిలో పెన్సిలియం అనేటువంటిది దేనికయ్యా అంటే ఇట్ ఈజ్ ఏ ఫంగై, శిలీంధ్రం. పెన్సిలియం అనేది ఒక శిలీంధ్రం. అది బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, అదేవిధంగా నీటి పాచి కాదు. ఇట్ ఈజ్ ఏ శిలీంధ్రాలు. సో కాబట్టి పెన్సిలియం ఈజ్ ఏ ఫంగై. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే.